హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు అత్తమ్మస్ కిచెన్లో అత్తమ్మ చేతితో గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. ఈ విధంగా ఒకసారి చేసి చూసారంటే రుచి అదిరిపోతుంది. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా మనమైతే పండు మిరపకాయల్ని వాటర్ వేసుకుని శుభ్రంగా మట్టి లేకుండా ఈ విధంగా తుడుచుకుని పొడి క్లాత్ మీద తడి లేకుండా తుడుచుకుని తొడిమలు తీసుకుని ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా డ్రై చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయల్ని 4 భాగాల కింద కట్ చేసుకుని ఒక డ్రై అయిన మిక్సీ జార్ తీసుకుని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక 100 గ్రామ్స్ దాకా కల్లుప్పునైతే తీసుకొని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇక్కడ 1/2 కేజీ పండు మిరపకాయలను అయితే తీసుకున్నామండి. ఈ విధంగా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నామండి. 1/2 కిలో పండు మిరపకాయలకి 10 కట్టలు గోంగూర అయితే తీసుకున్నామండి. శుభ్రంగా వాటర్తో కడిగి ఒక పొడి క్లాత్ వేసుకుని తడి లేకుండా గోంగూరను అయితే ఆరబెట్టుకోవాలండి. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలండి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇప్పుడు ఒక కడాయిని అయితే పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వేరుశనగ నూనె వేసుకుని మనం ఆరబెట్టుకుని ఉంచుకున్న గోంగూరను వేసి మగ్గించుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని గోంగూరను అయితే మగ్గించుకోవాలి. మనం ఏదైతే పండు మిరపకాయలని గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నామో ఆ మిక్సర్ జార్లోకి ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుని మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, అందులోకి ఈ గోంగూరను కూడా వేసుకుని 2 మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న 1 స్పూన్ మెంతి పొడి అయితే వేసుకోవాలండి. మెంతి పొడి వేసుకున్నాక మెంతి పొడి, గోంగూర, పండు మిరపకాయలు బాగా కలిపేటట్టు కలుపుకొని ఫైనల్గా తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు కోసం వేరుశనగ నూనె అయితే వేసుకుని తాలింపు దినుసులు వేసుకున్నాక ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ఒక 10 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు ఈ విధంగా చిడగొట్టుకుని వేసుకుని తాలింపు చల్లారాక పచ్చళ్ళలోకి తిరగమూత వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి మా వీడియోస్లో కంటెంట్ అనిపిస్తే మా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.